హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలి. అలాగే ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేస్తే నా యూట్యూబ్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ అన్నీ మీకు రావడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ టాపిక్లో భాగంగా ఇంపరేటివ్ సెంటెన్సెస్కి ఏ విధంగా ప్యాసివ్ వాయిస్ రాయాలనేది మనము నేర్చుకోబోతున్నాం ఈ వీడియోలో. ఫ్రెండ్స్, ఇంపరేటివ్ సెంటెన్స్లు ఏ విధంగా ఉంటాయని మనం గత వీడియోలో టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అనే వీడియోలో మనము ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే ఆర్డర్స్ని, రిక్వెస్ట్స్ని, అడ్వైజ్ని, కమాండ్ వీటితో సంబంధించి ఉంటామట. ఇంపరేటివ్ సెంటెన్స్ అన్నీ కూడా ఆర్డర్ రూపంలో కానీ, రిక్వెస్ట్ రూపంలో కానీ, అడ్వైజ్ రూపంలో కానీ, కమాండ్ రూపంలో కానీ ఉంటాయి అన్నమాట. ఇవి గతంలో మనం చెప్పుకోవడం జరిగింది. అయితే ఇంపరేటివ్ సెంటెన్స్ ఏ విధంగా ఉంటుందంటే వెర్బ్ 1తో స్టార్ట్ అయ్యి చివరిన ఫుల్ స్టాప్ ఉంటుందండి. ఇది బేస్ ఫామ్. వెర్బ్ 1 అంటే ఇక్కడ బేస్ ఫామ్ అనమాట. వెర్బ్ 1తో స్టార్ట్ అయ్యి చివరిన ఫుల్ స్టాప్ ఉంటుంది, లేదా ప్లీజ్తో స్టార్ట్ అయ్యి చివరిన ఫుల్ స్టాప్ ఉంటుంది, లేదా కైండ్లీతో స్టార్ట్ అయ్యి చివరిన ఫుల్ స్టాప్ ఉంటుంది, లెటర్తో స్టార్ట్ అయ్యి చివరిన ఫుల్ స్టాప్ ఉంటుంది, డోంట్ తర్వాత కూడా డోంట్తో స్టార్ట్ అయ్యి చివరిన ఫుల్ స్టాప్ ఉంటుంది. ఇవి ఇంపరేటివ్ సెంటెన్స్ అనమాట. అంటే ఇంపరేటివ్ సెంటెన్స్లో సబ్జెక్ట్ యూ అని మనము అండర్స్టూడ్ చేసుకోవాలి. యూ వాడకూడదు, కానీ యూ అనే అనుకోవాలి సబ్జెక్ట్ని ఎప్పుడైనా సరే. ఓకేనా? ఈ విధంగా ఇంపరేటివ్ సెంటెన్స్ అన్నీ ఈ విధంగా ఉంటాయి మనకి. వెర్బ్ 1తో స్టార్ట్ అవ్వడం కానీ, ప్లీజ్తో స్టార్ట్ అయింది కానీ, కైండ్లీతో స్టార్ట్ అవ్వడం కానీ, లెటర్తో కానీ, డోంట్తో కానీ స్టార్ట్ అయ్యి చివరిన ఫుల్ స్టాప్లు ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఈ ప్యాసివ్ వాయిస్లోకి ఎలా మార్చాలనే టాపిక్లో భాగంగా ఫస్ట్ రూల్ నెంబర్ 1 ఏంటంటే, ఇఫ్ ద సెంటెన్స్ ఇట్ ట్రాన్సిటివ్ వెర్బ్ అంటే ఆర్డర్ రూపంలో ఉండాలి, అంటే ఆ సెంటెన్స్ ఆర్డర్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ అంటే ఆ వెర్బ్ ట్రాన్సిటివ్ వెర్బ్ అయితే అప్పుడు దీనిని ఎలాగ ప్యాసివ్ వాయిస్లో మారుస్తామంటే, సపోజ్ ఇదిగోండి యాక్టివ్ వాయిస్లో ఉన్నది వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. వెంటనే వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. దీంట్లో సబ్జెక్ట్ ఉండదు, కానీ అండర్స్టూడ్ యూ. ఓకేనా? సబ్జెక్ట్ ఉండదు అనమాట. వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్ ఉండాలి. మరియు ఈ వెర్బ్ అనేది ఏ వెర్బ్ అవ్వాలి? ట్రాన్సిటివ్ వెర్బ్ అవ్వాలి. ట్రాన్సిటివ్ వెర్బ్ అంటే ఏ వెర్బ్ అయితే ఆబ్జెక్ట్ని కోరుకుంటుందో అది ట్రాన్సిటివ్ వెర్బ్. మనం ఆల్రెడీ గత మనం వీడియో చేస్తున్నాం ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్ వెర్బ్. ఓకేనా? ఇలాగ ఇచ్చినట్లయితే వెర్బ్ ట్రాన్సిటివ్ వెర్బ్ అవ్వాలి. పక్కన ట్రాన్సిటివ్ వెర్బ్ అంటే పక్కన ఆబ్జెక్ట్ ఉంటుందన్నమాట. ఆ వెర్బ్కి తప్పనిసరిగా ఆబ్జెక్ట్ ఉంటేనే అది ట్రాన్సిటివ్ వెర్బ్. ఈ విధంగా ఉన్నట్లయితే మనం ప్యాసివ్ వాయిస్లోకి ఎలా మారుస్తామంటే, ఎల్ఈటి లెటర్తో స్టార్ట్ చేసి ఈ ఆబ్జెక్ట్ని ఈ ముందు తీసుకురావాలి. అంటే ఆబ్జెక్ట్ని ముందు తీసుకురావాలి లెటర్ తర్వాత. ఓకేనా? తీసుకొచ్చి బీ పెట్టి అప్పుడు ఈ మెయిన్ వెర్బ్కి ఈ బేస్ ఫామ్కి మూడో రూపం రాయాలి. ఓకేనా? లెటర్తో స్టార్ట్ చేసి ఆబ్జెక్ట్ని ఈ ముందు తీసుకురావాలి లెటర్ తర్వాత ఆబ్జెక్ట్ రాసి నెక్స్ట్ అంటే బీ పెట్టి V3 రాయాలన్నమాట. ఓకేనా? ఇక్కడ బీ ఎందుకు పెట్టామంటే ఇది బేస్ ఫామ్ అని చెప్పి, బేస్ ఫామ్ వస్తే బిఏ పెడతాం కదా, బీ ఫామ్ వెర్బ్. ఓకే, ఇది దీని స్ట్రక్చర్ చూద్దామండి. ఓపెన్ ద డోర్ అంటే ఆర్డర్, అంటే డోర్ ఓపెన్ చేయి నా ఆర్డర్ వేయడం. ఓకేనా? ఇక్కడ ఓపెన్ అనేది ట్రాన్సిటివ్ వెర్బ్. ఎందుకంటే ఓపెన్ ఒక వెర్బ్ ట్రాన్సిటివ్ వెర్బా ఇంట్రాన్సిటివ్ తెలియాలంటే అది ఆబ్జెక్ట్ను ఏదైతే డిమాండ్ చేస్తుందో అది ట్రాన్సిటివ్ వెర్బ్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది చూసుకోండి, ఓపెన్ వాట్. వెర్బ్ తర్వాత వాట్ అని కానీ హూమ్ అని కానీ ప్రశ్నిస్తే వచ్చే ఆన్సరే ఆబ్జెక్ట్. వెర్బ్ తర్వాత వాట్ అని కానీ హూమ్ అని కానీ ఏమిటి, ఎవరిని అని ప్రశ్నిస్తే వచ్చే ఆన్సరే అక్కడ ఆబ్జెక్ట్ అనమాట. మనం గత వీడియోలో చెప్పుకున్నాం క్లియర్గా. అవన్నీ చెప్పుకున్న తర్వాత చెప్తున్నాం కాబట్టి మీరు ఈజీగా అర్థం అవుద్ది అనమాట. కాబట్టి ఇక్కడ ఇది ఆబ్జెక్ట్ అండి, ఇది వెర్బ్. ఇప్పుడు ఈ విధంగా ఆర్డర్ రూపంలో ఉండాలి, ట్రాన్సిటివ్ వెర్బ్ అయి ఉండాలి, వెర్బ్ 1 ఆబ్జెక్ట్ ఉంటే మన స్ట్రక్చర్ అంటే లెటర్ రాసి లెటర్తో రాసి ఇది యాక్టివ్ వాయిస్ అండి. ఇప్పుడు ప్యాసివ్ వాయిస్లో మారుస్తాం. లెటర్తో స్టార్ట్ చేసి ఈ ఆబ్జెక్ట్ని ఇటువైపు తీసుకురావాలి. లెట్ ద డోర్ తీసుకొచ్చి వెంటనే బీ పెట్టి దీనికి మూడో రూపం ఇక్కడ రాయాలి, ఓపెన్డ్. ఇది ప్యాసివ్ వాయిస్లోకి మారి లెట్ ద డోర్ బీ ఓపెన్డ్. ఓకేనా? ఓపెన్ ద డోర్ అంటే డోర్ తెరువు అని ఆర్డర్ వేయడం. లెట్ ద డోర్ బీ ఓపెన్డ్ అంటే డోర్ని తెరవనివ్వండి అని అర్థం. ఓకేనా? ఈ విధంగా ప్యాసివ్ వాయిస్లోకి మార్చడం జరుగుతుంది. నెక్స్ట్ అండి, కంప్లీట్ దిస్ వర్క్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కంప్లీట్ వెర్బ్ 1తో స్టార్ట్ అయ్యింది. దిస్ వర్క్ అనేది ఆబ్జెక్ట్, మరియు ఈ వర్క్ కంప్లీట్ చేయని ఆర్డర్ అనమాట. మరియు ట్రాన్సిటివ్ వెర్బ్ వెంటనే ఆబ్జెక్ట్ ఉంటుంది. వెర్బ్ ఉండి దాని పక్కన ఆబ్జెక్ట్ వెంటనే ఉంటే మన స్ట్రక్చర్ ఏంటంటే ఎల్ఈటి లెటర్తో స్టార్ట్ చేసి
లెట్తో స్టార్ట్ చేసి ఈ ఆబ్జెక్ట్ ఇంట్రొడ్యూస్ తీసుకుంటే లెట్ దిస్ వర్క్ పెట్టి తర్వాత బి పెట్టి ఇక్కడ వెర్బ్ ఉంది కదా, ఈ వెర్బ్కి మూడో రూపం కంప్లీటెడ్. ఇది ప్యాసివ్ వాయిస్లోకి మారిపోయింది. ఓకేనా. లెట్ దిస్ వర్క్ బీ కంప్లీటెడ్. కంప్లీట్ దిస్ వర్క్ అంటే ఈ వర్క్ని కంప్లీట్ చేయి. లెట్ దిస్ వర్క్ బీ కంప్లీట్, ఆ వర్క్ని పూర్తి చేయనివ్వండి అని. నెక్స్ట్ పోస్ట్ దిస్ లెటర్. పోస్ట్ దిస్ లెటర్లో వెర్బ్ అంతా స్టార్ట్ అయింది. పోస్ట్ దిస్ లెటర్. పోస్ట్ అనేది వెర్బ్, పోస్టెడ్. వెంటనే ఆబ్జెక్ట్ దిస్ లెటర్ అనేది ఆబ్జెక్ట్ ఉంది ఇక్కడ. సో వెర్బ్ అంతా స్టార్ట్ అయ్యి వెంటనే ఆబ్జెక్ట్ ఉంటే ఇది ట్రాన్సిటివ్ వెర్బ్ మరియు ఆర్డర్ అనమాట. పోస్ట్ దిస్ లెటర్, లెటర్ని పోస్ట్ చేయను అని అర్థం. అప్పుడు ఏం చేయాలంటే ఎల్ఈటి లెటర్తో స్టార్ట్ చేసి ఈ దిస్ లెటర్ని ఇటువైపు తీసుకురండి, రాసి వెంటనే బి పెట్టి ఈ పోస్ట్ అనే వెర్బ్కి మూడో రూపం పోస్టెడ్. లెట్ దిస్ లెటర్ బి పోస్టెడ్ అనేది దీని యొక్క ప్యాసివ్ వాయిస్. ఓకేనా. నెక్స్ట్ బ్రింగ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. బ్రింగ్ వెర్బ్ 1, ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది ఆబ్జెక్ట్. సో బ్రింగ్ అంటే వెర్బ్ అంతా స్టార్ట్ అయింది, వెంటనే ఆబ్జెక్ట్ ఉంది. బ్రింగ్ వాట్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, కాబట్టి ఇది ఆబ్జెక్టే. కాబట్టి వెర్బ్ 1 నుండి ఆబ్జెక్ట్ ఉంటే ఇది ట్రాన్సిటివ్ వెర్బ్ లెక్క కదా. అప్పుడు మనకు రూల్ ఏంటంటే ఎల్ఈటి లెట్తో స్టార్ట్ చేసి ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ని ఇటువైపు తీసుకురండి. సో ఆబ్జెక్ట్ ఇటువైపు తీసుకొచ్చాం, బి పెట్టాలి. దీనికి మూడో రూపం బ్రింగ్ బ్రాట్. బ్రింగ్ బ్రాట్. ఓకేనా. నెక్స్ట్ అండి డూ ఇట్. డూ అనేది వెర్బ్, ఇట్ అనేది ఆబ్జెక్ట్. సో లెట్తో స్టార్ట్ చేసి ఇట్ని ఇటువైపు తీసుకుంటే ఆబ్జెక్ట్ని లెట్ ఇట్ బి రాసి లెట్ ఇట్ బి. డూకి మూడో రూపం డన్. లెట్ ఇట్ బి డన్. నెక్స్ట్ అండి ఇక్కడ టెల్ హిమ్ టు రీడ్ గీత. టెల్ వెర్బ్ 1, హిమ్ ఆబ్జెక్ట్, టు రీడ్ గీత అనేది రిమైనింగ్. ఓకేనా. గీత అంటే గీత, భగవద్గీత. ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఇదేంటంటే వెర్బ్ అంతా స్టార్ట్ అయింది, ఆబ్జెక్ట్ ఉంది టెల్. హూమ్ ఎవరికి చెప్పినారు, హిమ్ అతనికి, కాబట్టి ఇది ఆబ్జెక్ట్. సో వెర్బ్ 1 ఆబ్జెక్ట్ ఉందంటే ఇది ఆర్డర్లో వస్తుంది. ట్రాన్సిటివ్ వెర్బ్ మరియు ఆర్డర్ అయితే లెట్తో స్టార్ట్ చేయాలంటే రూల్ మనకు ఉంది కదా, ఎల్ఈటి లెట్ అంటే తప్పనిసరిగా ఆబ్జెక్ట్ పక్కన ఉంటేనే ఈ రూల్ అనమాట, ఈ స్ట్రక్చర్. లెట్ రాసి ఈ హిమ్ నెట్ తీసుకొస్తే ఏమవుద్ది, హీ. లెట్ హీ బి. టెల్కి మూడో రూపం టోల్డ్. లెట్ హీ బి టోల్డ్ టు రీడ్ గీత. లెట్ హీ బి టోల్డ్ టు రీడ్ గీత. నెక్స్ట్ అండి మీట్ మీ టుమారో. మీట్ వెర్బ్ 1, మీ ఆబ్జెక్ట్, ఇది యాడ్వర్బ్. సో ఇప్పుడు మనకి ఎల్ఈటి లెట్తో స్టార్ట్ చేసి మీట్ వస్తే ఐ. లెట్ ఐ బి. దీనికి మూడో రూపం మెట్. మీట్ మెట్. లెట్ ఐ బి మెట్ టుమారో. ఓకేనా. నెక్స్ట్ వాచ్ మై యూట్యూబ్ ఛానల్. వాచ్ అనేది వెర్బ్ 1, మై యూట్యూబ్ ఛానల్ అనేది ఆబ్జెక్ట్. లెట్తో స్టార్ట్ చేయండి. లెట్తో స్టార్ట్ చేసి మై యూట్యూబ్ ఛానల్ ఇటు వస్తుంది. లెట్ మై యూట్యూబ్ ఛానల్ బి పెట్టి దీనికి మూడో రూపం వాచ్డ్. ఓకేనా. ఇప్పుడు చూడండి నెగిటివ్తో ఇస్తే డోంట్ ఓపెన్ ద డోర్. నెగిటివ్తో ఇస్తే చెప్పాం కదా డోంట్ ఓపెన్ ద డోర్. సేమ్ ఇది కూడా సింగులరే, ఇది వెర్బ్ 1 కాకపోతే నెగిటివ్ కాబట్టి డోంట్ ఓపెన్ అని ఉపయోగించాడు. డోంట్ ఓపెన్ ద డోర్. ఇప్పుడు చేయాలంటే లెట్తో స్టార్ట్ చేసి ఈ డోర్ ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది కదా, ఈ ఆబ్జెక్ట్ని తీసుకుంటే లెట్ ది డోర్. అయితే ఇక్కడ నెగిటివ్లో ఉంది కాబట్టి నాట్ పెట్టాలి. ఆబ్జెక్ట్ రాసినట్టు నాట్ పెట్టాలి. లెటర్ తర్వాత నాట్ పెట్టకూడదు. లెటర్ తర్వాత ఆబ్జెక్ట్ని తీసుకొచ్చిన తర్వాత అప్పుడే నాట్ పెట్టాలి. అప్పుడు బి పెట్టి ఓపెన్కి మూడో రూపం ఓపెన్డ్. ఏది వచ్చినా అంతే, డోంట్తో ఏది వచ్చినా సేమ్ ఇదే స్ట్రక్చర్. లెటర్ రాసి ఆబ్జెక్ట్ని తీసుకొచ్చి నాట్ ఒకటి మనం ఎక్స్ట్రాగా యాడ్ చేయాలి అక్కడ ఆబ్జెక్ట్ తర్వాత బి ఓపెన్డ్. ఓకేనా. ఇచ్చుకోండి డోంట్ ఇన్సల్ట్ ది పూర్. ఇక్కడ డోంట్తో స్టార్ట్ అయ్యింది. సో ఇది సేమ్ కాబట్టి ఇన్సల్ట్ ది పూర్, డోంట్ ఇన్సల్ట్ ది పూర్ నెగిటివ్లు ఇచ్చారు కాబట్టి లెటర్తో స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ని తీసుకుంటే లెట్ ది పూర్ బి ఇన్సల్ట్కి మూడో రూపం ఇన్సల్టెడ్. సో ఇది ఆర్డర్ అవ్వచ్చు, ఆర్డర్ అనుకుంటే ఇలా చేయొచ్చు, లేదు ఇది అడ్వైజ్ అనుకుంటే మరో మోడల్లో వస్తుంది. ఎలా రాసినా దీనికి ఆన్సర్ అవుద్ది. ఆర్డర్లు అనుకుంటే లెటర్తో స్టార్ట్ చేయొచ్చు, లేదు రిక్వెస్ట్ లేదా అడ్వైజు అన్న సలహా అడ్వైజ్ ఇచ్చినప్పుడు మాత్రం
అది వేరే మోడల్, తర్వాత చెప్తాను. ఇదే దీనికి ఇంకొక ఆన్సర్ కూడా రాయొచ్చు. చూద్దాం నెక్స్ట్. ఇఫ్ ద సెంటెన్స్ రూల్ నెంబర్ 2 విత్ ఇంట్రాన్సిటివ్ వెర్బ్, అంటే ఆర్డర్ అవ్వాలి, అందులో ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అవ్వాలంటే దాని పక్కన ఆబ్జెక్ట్ అనేది ఉండదు అని అర్థం. వెర్బ్ అంతా స్టార్ట్ అవుద్ది, ఆబ్జెక్ట్ ఉండదు. అప్పుడు ఏంటంటే మోడల్ వెర్బ్ అని ఉంటుంది, పక్కన ఆబ్జెక్ట్ ఉండదు, అదర్ వర్డ్స్ ఉంటాయి. అప్పుడు ఏంటంటే యు ఆర్ ఆర్డర్డ్, టీ2 పెట్టి ఈ వెర్బ్ అని రాయాలి. ఆర్డర్డ్ టు, యు ఆర్ ఆర్డర్డ్ టు అని రాసి ఇక్కడ ఏ వెర్బ్ అని ఇస్తుంటే ఆ వెర్బ్ అంతా స్టార్ట్ చేసి మిగతాదంతా యాజ్ ఇట్ ఈస్గా రాసినాం. చూద్దామండి. స్టాండప్ ఆన్ ద బెంచ్, స్టాండప్ ఆన్ ద బంచ్ అంటే ఇక్కడ స్టాండప్ అని వెర్బ్ ఉంది, మిగతాంతా ఆన్ ద బెంచ్ అనేది ఇది ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్, ఇది కానీ ఆబ్జెక్ట్ కాదు. స్టాండప్ వాట్, స్టాండప్ హూమ్ అంటే ఇక్కడ ఆన్సర్ లేదు. స్టాండప్ వాట్ అన్న ఆన్సర్ లేదు. స్టాండప్ హూమ్ ఎవరిని కూర్చోమన్నారు, నిలబడమన్నారో ఇక్కడ లేదు. కాబట్టి స్టాండప్ అనేది ఇక్కడ ఇంట్రాన్సిటివ్ వెర్బ్, ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు. కాబట్టి ఏం చేయాలంటే ఇప్పుడు యు ఆర్ ఆర్డర్డ్, యు ఆర్ ఆర్డర్డ్ టు పెట్టి సేమ్ ఇదంతా రాసిన స్టాండప్ ఆన్ ద బెంచ్. సో ఇది యాక్టివ్ వాయిస్, ఇది ప్యాసివ్ వాయిస్. బెంచ్ మీద నిలబడు, అతనిని బెంచ్ మీద నిలబడు అని ఆదేశించబడింది అని ప్యాసివ్ వాయిస్లో అర్థం, ఆదేశించడం జరిగిందని. నెక్స్ట్ గివ్ నౌ, గివ్ నౌ, గివ్ వెర్బ్ వన్నే కానీ ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు. గివ్ అనే వెర్బ్ ఇంట్రాన్సిటివ్ వెర్బే. గివ్ అంటే ఇక్కడ ఎవరికి ఇవ్వమని, ఏమి ఇవ్వమని అని ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు. ఆబ్జెక్ట్ లేనప్పుడు అది గివ్ అనేది ట్రాన్సిటివ్ వెర్బ్ కూడా ఉంటుంది, ఇంట్రాన్సిటివ్ వెర్బ్ కూడా పనిచేస్తుంది. ఈ గివ్ హిమ్ అని ఉంటుంది, ఎవరికి ఇవ్వమన్నాడు అక్కడ, హిమ్ అతనికి, అంటే అక్కడ ఆబ్జెక్ట్ ఉంది కానీ ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు. సెంటెన్స్లో ఆబ్జెక్ట్ లేనప్పుడు వెర్బ్ వన్ ఇచ్చి ఆబ్జెక్ట్ లేకపోతే అంటే ఇంట్రాన్సిటివ్ వెర్బ్గా పనిచేసినప్పుడు మోడల్ ఏంటంటే యు ఆర్ ఆర్డర్డ్ టు గివ్ నౌ. మిగతాదంతా యాక్టివ్ రాసడం, ఇది యాక్టివ్ వాయిస్, ఇది ప్యాసివ్ వాయిస్. ఓకేనా, సింపుల్. కమ్ హియర్, కమ్ హియర్, కమ్కి ఎలాగా అసలు ఇంట్రాన్సిటివ్ వెర్బ్ ఎప్పుడును. గివ్ అంటే ట్రాన్సిటివ్ ఇంట్రాన్సిటివ్ రెండింటికి పనిచేస్తుంది కానీ కమ్, కమ్ వాట్, కమ్ హోమ్ అని ఉండదు. కాబట్టి ఇక్కడ కమ్ హియర్ అనేది వెర్బ్ వన్, దీని పక్కన ఆబ్జెక్ట్ లేదు కదా. వెర్బ్ వన్ ఒకటి ఉండి ఆబ్జెక్ట్ లేకపోతే అప్పుడు ఈ స్ట్రక్చర్ మనం ఉపయోగించాలి. యు ఆర్ ఆర్డర్డ్ టు కమ్ హియర్, ప్యాసివ్ వాయిస్లోకి మారిపోయింది. సిట్ డౌన్, గో దేర్, ఇలాంటివన్నీ కూడా అంటే అందులో ఆబ్జెక్ట్లు ఉండవు, ఓకేనా, ఓన్లీ వెర్బ్ వన్లే కనబడతాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే యు ఆర్ ఆర్డర్డ్ టు సిట్ డౌన్. వెర్బ్ వన్తో స్టార్ట్ అవుతాయి, ఆబ్జెక్ట్లు ఉండకపోతే యు ఆర్ ఆర్డర్డ్ టు పెట్టి మిగతాది రాసడమే, అప్పుడు అది ప్యాసివ్ వాయిస్లకి మారిపోతుంది అనమాట. నెక్స్ట్ రూల్ నెంబర్ 3, ఇఫ్ ద సెంటెన్స్ గివ్స్ ద మీనింగ్ ఆఫ్ అడ్వైజ్ ఆర్ సజెషన్, అంటే సెంటెన్స్ కానీ మనకి అడ్వైజ్ ఇచ్చినట్లు లేదా సజెషన్ సలహా ఇచ్చినట్లు కానీ ఉన్నట్లయితే అప్పుడు ఏమని రాయాలంటే చూడండి ఒకసారి. వెర్బ్ వన్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది, వెర్బ్ వన్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. మనం ఇందాక చెప్పుకున్నాం ఆల్రెడీ, ఆర్డర్లో కూడా వెర్బ్ వన్తో స్టార్ట్ అయ్యి ఆబ్జెక్ట్ ఉంటుంది. అప్పుడు ఇట్లా లెట్ తీసుకొని రాసాం, అది ఆర్డర్. కానీ ఇప్పుడు ఈ సెంటెన్స్ మనకి అది అడ్వైజ్ లాగా సజెషన్ లాగా ఉన్నట్లు ఉంటుంది అనమాట. సేమ్ స్ట్రక్చరే, అక్కడ ఆర్డర్లో ఉంటుంది, ఇది అడ్వైజ్ సజెషన్లా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే ఆబ్జెక్ట్ని ఇటువైపు తీసుకురావాలి, తీసుకొచ్చి షుడ్ ప్లస్ బి ప్లస్ V3 వాడాలి. షుడ్ ప్లస్ బి ప్లస్ V3 వాడాలి. మిగతాదంతా రాసిడమే. ఆబ్జెక్ట్ ఇటువైపు తీసుకొచ్చి షుడ్ ప్లస్ బి ప్లస్ V3 రాసి చివరి మిగతాదంతా రాసిడమే. అంటే ఇంతకుముందు కూడా సేమ్ స్ట్రక్చరే రూల్ నెంబర్ 1లో, కాకపోతే అక్కడ లెటర్తో స్టార్ట్ చేసి ఆబ్జెక్ట్ తీసుకొచ్చి బి పెట్టి V3 పెట్టాం. అది ఇప్పుడు ఆర్డర్లో ఉంటుంది సెంటెన్స్, ఓపెన్ ద డోర్ అని, అర్థమైందా. ఇక్కడ సజెషను లేదా అడ్వైజ్ రూపంలో ఉంటుంది. చూద్దాం ఎగ్జాంపుల్ చూద్దాం. లవ్ యువర్ కంట్రీ, లవ్ యువర్ కంట్రీ అంటే ఇక్కడ ఆర్డర్ కాదు, అడ్వైజ్ లేదా సజెషన్, ఓకేనా. ఇలాంటివి వెర్బ్ వన్తో స్టార్ట్ అవుతుంది, యువర్ కంట్రీ ఆబ్జెక్ట్. సో ఇది కూడా స్ట్రక్చర్ 1లోనే ఉంది, రూల్ నెంబర్ 1లో చెప్పుకున్నాం, వెర్బ్ ఆబ్జెక్ట్. అయితే అక్కడ ఆర్డర్ అనేది కండిషను, ఇక్కడ అడ్వైజు సజెషన్ అనేది కండిషను. కాబట్టి ఇది లవ్ యువర్ కంట్రీ అంటే సజెషన్ లేదా అడ్వైజ్ లాగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏ స్ట్రక్చర్లో మారి ఆబ్జెక్ట్ ఇటువైపు తీసుకురావాలి, యువర్ కంట్రీ తీసుకొచ్చి షుడ్ బి ప్లస్ V3 రాయాలి. షుడ్ బి
V3 మెయిన్ వర్బ్కి లవ్డ్, యువర్ కంట్రీ షుడ్ బి లవ్డ్. ఓకేనా. నెక్స్ట్ అండి రెస్పెక్ట్ యువర్ టీచర్. ఇది కూడా అడ్వైజ్ సజెషనే, ఆర్డర్ కాదు కదా. రెస్పెక్ట్ యువర్ టీచర్, వెర్బ్ ఆబ్జెక్ట్. ఈ విధంగా వెర్బ్ వన్తో స్టార్ట్ అయ్యి ఆబ్జెక్ట్ ఉంటే ఈ రూల్ నెంబర్ 3 ప్రకారంగా ఆబ్జెక్ట్ ఇటువైపు తీసుకురావాలి. యువర్ టీచర్ షుడ్ బి ప్లస్ V3 రాయాల. షుడ్ బి రెస్పెక్ట్కి మూడో రూపం రెస్పెక్టెడ్. యువర్ టీచర్ షుడ్ బి రెస్పెక్టెడ్. హెల్ప్ ద పూర్, అడ్వైజుల సజెషన్. సేమ్ ఇది అంతే, హెల్ప్ వెర్బ్ ఆబ్జెక్ట్. ద పూర్ షుడ్ బి హెల్ప్డ్, షుడ్ బి హెల్ప్డ్. నెక్స్ట్ డూ యువర్ హోంవర్క్ డైలీ. ఇది కూడా అడ్వైజ్ లేదా సజెషనే, అడ్వైజ్ లేదా సజెషన్. ఒకవేళ మనము దీని ఆర్డర్ అని కనిపిస్తే లెటర్తో స్టార్ట్ చేసిన రూల్ నెంబర్ 1లో రాయొచ్చు. కానీ ఆప్షన్లో ఈ ఆ రూల్ కానీ ఈ రూల్ కానీ ఏదో ఒకటి మాత్రం స్ట్రక్చర్లో మనకి ఇస్తాడు, రెండు కలిపి ఇవ్వడం. ఓకేనా. చూద్దాం. డూ యువర్ హోంవర్క్ డైలీ. డూ వెర్బ్ 1, యువర్ హోంవర్క్ అనేది ఆబ్జెక్ట్. సో ఇది సజెషన్ ఉంది కాబట్టి యువర్ హోంవర్క్ ఆబ్జెక్ట్ వైపు తీసుకొచ్చిన తర్వాత షుడ్ బి రాయాలి. షుడ్ బి, దీని మూడో రూపం డన్, డైలీ, డన్ డైలీ. యువర్ హోంవర్క్ షుడ్ బి డన్ డైలీ. అప్పుడు ప్యాసివ్ వాయిస్లకి మారిపోయింది. ఇక్కడ నెగిటివ్ చూద్దాం. డోంట్ ఇన్సల్ట్ ది పూర్. ఇందాక మనం చెప్పుకున్నాం డోంట్ ఇన్సల్ట్ ది పూర్ అంటే, అది కూడా లెటర్తో స్టార్ట్ చేసాం. అది ఆర్డర్ అనుకుంటే లెటర్తో స్ట్రక్చర్ రాయొచ్చు, లేదు అడ్వైజ్ సజెషన్ అనుకుంటే ఈ స్ట్రక్చర్లోనే రాయొచ్చు. సో ఇది అడ్వైజ్ సజెషన్ అనుకుంటే ఇప్పుడు ఏమవుద్ది, ద పూర్ ఇటువైపు వస్తుంది. ద పూర్ వచ్చిన తర్వాత షుడ్ బి ప్లస్ V3 రాయాలి. షుడ్ బి అయితే ఇక్కడ నెగిటివ్లో ఉంది కాబట్టి వెంటనే షుడ్ తర్వాత రాయాలి. షుడ్ నాట్ బి ఇన్సల్టెడ్, షుడ్ నాట్ బి ఇన్సల్టెడ్. ఓకేనా. అదే డోంట్ ఇన్సల్ట్ ది పూర్ అనే సెంటెన్స్ మనం ఆల్రెడీ రూల్ నెంబర్ 1లో మనము చెప్పుకోవడం జరిగింది. సో ఆర్డర్ అనుకుంటే అది లెట్ మోడల్లో రాయొచ్చు, లేదు ఇది సజెషన్ లేదా అడ్వైజ్ అనుకుంటే ఈ షుడ్ బి అంటే ఆబ్జెక్ట్ తీసుకొచ్చి షుడ్ బి ప్లస్ V3 స్ట్రక్చర్లో కూడా రాయొచ్చు ప్యాసివ్ వాయిస్లో. రూల్ నెంబర్ 4 అండి. ఇఫ్ ద సెంటెన్స్ బిగిన్స్ విత్ ప్లీజ్ కైండ్లీ, అంటే ఇంపరేటివ్ సెంటెన్స్ మనము కైండ్లీ ప్లీజ్తో కూడా స్టార్ట్ అవుతుంది చెప్పాం కదా, అలా స్టార్ట్ అయినట్లయితే అప్పుడు ఏం రాయాలి అంటే ప్లీజ్ కానీ కైండ్లీతో ఉండి వెర్బ్ అని ఉంటుంది. అప్పుడు దాన్ని ప్యాసివ్ వాయిస్లో మార్చాలంటే యు ఆర్ రిక్వెస్టెడ్ టు ప్లస్ మిగతాదంతా యాక్చువల్గా రాసినవి. ప్లీజ్ కైండ్లీ రిమూవ్ చేసి దాని బదులుగా యు ఆర్ రిక్వెస్టెడ్ టు అని పెట్టి మిగతాదంతా యాక్చువల్గా రాసినవి. ప్లీజ్ పోస్ట్ దిస్ లెటర్, ప్లీజ్తో స్టార్ట్ అయింది కాబట్టి ఇంపార్టెంట్ సెంటెన్స్ ఏం రాయాలంటే యు ఆర్ రిక్వెస్టెడ్ టు పెట్టి ఈ రిమైనింగ్ పార్ట్ ప్లీజ్ కాకుండా మిగతా పార్ట్ ఏంటంటే పోస్ట్ దిస్ లెటర్. ఇది యాక్టివ్ వాయిస్, ఇది ప్యాసివ్ వాయిస్. ఓకేనా. అంటే ఇక్కడ ఏం లేదండి, ప్లీజ్ పోస్ట్ దిస్ లెటర్ అంటే ఈ లెటర్ని పోస్ట్ చెయ్యు, ప్లీజ్ దయచేసి పోస్ట్ చేయని. అదే ప్యాసివ్ వాయిస్ చెప్పినప్పుడు పోస్ట్ చేయమని అభ్యర్థించారు, రిక్వెస్ట్ చేశారు అని చెప్పడం. నెక్స్ట్ ప్లీజ్ కమ్ హియర్. యాక్చువల్గా కమ్ హియర్ అంటే మనము ఎలాగో ఉపయోగిస్తాము, మనం ఆల్రెడీ చెప్పిన యు ఆర్ ఆర్డర్ టు పెట్టి మిగతా రాసేస్తాం. కానీ ప్లీజ్ పెట్టడం వల్ల మారిపోయింది ఆన్సర్. ఏంటంటే యు ఆర్ రిక్వెస్టెడ్ టు పెట్టి కమ్ హియర్. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. నెక్స్ట్ కైండ్లీతో స్టార్ట్ అయిన సేమ్ స్ట్రక్చర్ అంటే కైండ్లీ వచ్చినా సరే యు ఆర్ రిక్వెస్టెడ్ టు డూ దిస్ వర్క్. నెక్స్ట్ ఓపెన్ ద డోర్ ఉంటే మనము ఏం చేసాం ఆర్డర్లో చెప్పి లెట్తో స్టార్ట్ చేసి లెట్ ది డోర్ బీ ఓపెన్ అని రాసాం రూల్ నెంబర్ 1. కానీ ప్లీజ్ పెట్టడం వల్ల ఆన్సర్ ఏమవుతుందంటే యు ఆర్ రిక్వెస్టెడ్, ఈ ప్లీజ్ కాకుండా మిగతాది రాసిన ఓపెన్ ద డోర్, టు ఓపెన్ ద డోర్. ప్యాసివ్ వాయిస్లో మారిపోయింది. ఇది యాక్టివ్ వాయిస్, ఇది ప్యాసివ్ వాయిస్. ఓకేనా. నెక్స్ట్ అండి టేక్ యువర్ సీట్ ప్లీజ్. టేక్ యువర్ సీట్ ప్లీజ్. ప్లీజ్ చివరి ఉంది అయినప్పటికి కూడా అదే రాయాలి. యు ఆర్ రిక్వెస్టెడ్ టు టేక్ యువర్ సీట్. ప్లీజ్ హెల్ప్ మీ, యు ఆర్ రిక్వెస్టెడ్ టు హెల్ప్ మీ, యు ఆర్ రిక్వెస్టెడ్. రూల్ నెంబర్ 5 అండి.
ఇఫ్ ద సెంటెన్స్ స్టార్ట్స్ విత్ లెట్. కానీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, అంటే వెర్బవంతో స్టార్ట్ అయ్యి చివరి ఫుల్ స్టాప్ ఉంటుంది, అలాగే డోంట్తో స్టార్ట్ అయ్యి చివరి ఫుల్ స్టాప్ ఉంటుంది, ప్లీజ్తో స్టార్ట్ అయ్యి చిన్న ఫుల్ స్టాప్ ఉంటుంది, అలాగే కైండ్లీతో స్టార్ట్ అయ్యి చివరి ఫుల్ స్టాప్ ఉంటుంది, అలాగే లెట్తో కూడా స్టార్ట్ అయ్యి చివరి ఫుల్ స్టాప్ ఉన్నది ఎంపరేటివ్ సెంటెన్స్ అని చెప్పుకోవడం జరిగింది స్టార్టింగ్లో. కాబట్టి లెట్తో స్టార్ట్ అయ్యే సెంటెన్స్లకి ఏ విధంగా ప్యాసివ్ వాయిస్ రాస్తామంటే లెట్ రాసి, లెట్ ఉంటుంది, లెట్ తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది, ఆ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కేసు ఉండొచ్చు, నౌనైనా ఉండొచ్చు. ఇక్కడ ఆబ్జెక్ట్ కేసు అంటే హిమ్, హెర్, దెమ్ అని ఉండొచ్చు, లెట్ దెమ్, లెట్ హిమ్ అని, లెట్ మీ అని, లేదా నౌన్ ఉండొచ్చు, రాము, రవి, గిరి అని. ఓకేనా, అదే సబ్జెక్ట్. లెట్ తర్వాత ఆబ్జెక్ట్ కేసులో సబ్జెక్ట్ ఉండి, తర్వాత వెర్బ్ అని ఉంటుంది, తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది. అప్పుడు దానిని, ఇది యాక్టివ్ వాయిస్, దాన్ని ప్యాసివ్ వాయిస్లోకి ఎలా మారుస్తాం? సేమ్ లెటర్తో స్టార్ట్ చేసి ఎక్కడ ఉన్న ఆబ్జెక్ట్ని ఇటువైపు తీసుకురావాలి, తీసుకొచ్చి బీ పెట్టి వెంటనే దాన్ని మూడో రూపం రాసి బై పెట్టి ఇక్కడ సబ్జెక్ట్ కేసులు ఏదో దాన్ని ఈ ప్లేస్లోకి తీసుకురా బై తర్వాత. ఓకేనా, చూద్దామండి. సేమ్ ఇది యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఫస్ట్లో చెప్పుకున్న అసర్టివ్ మోడల్లోనే ఉంది, కాబట్టి లెట్నే ముందు రాయాలి. చూద్దాం. లెట్ మీ డూ ఇట్. లెట్ మీ డూ ఇట్. లెట్ ఉంది మరియు ఆబ్జెక్ట్ కేసు ఉంది, వెంటనే వెర్బ్ వన్ ఉంది, తర్వాత ఆబ్జెక్ట్ ఉంది. ఇది సబ్జెక్టు, ఇది ఆబ్జెక్ట్. ఇప్పుడు దీన్ని ఏం చేయాలండి? ఇది యాక్టివ్ వాయిస్. లెట్తో ఇచ్చినప్పుడు లెట్ తోటి స్టార్ట్ చేయాలి. ఈ ఆబ్జెక్ట్ నెట్వర్క్ తీసుకుంటే లెట్ ఇట్, వెంటనే బీ పెట్టి మెయిన్ వెర్బ్ పెట్టిన డూ, డన్ పెట్టి బై పెట్టి మీన్ ఇట్ తీసుకొస్తే ఏమవుతుందండి? బై ఐ. లెట్ ఇట్ బీ డన్ బై ఐ. సో ఇలా రాస్తే మీన్ ఐగా మార్చు కదా, ఇలా రాస్తే తప్పండి. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు కూడా బై తర్వాత ఆబ్జెక్ట్ కేసే రాయాలి. ఓకేనా, కాబట్టి మీని మీగానే రాయండి. ఇక్కడ మీ ఇటు వస్తే ఐ పద్ధతి చెప్పి రాస్తే మనకి ఆన్సర్ తప్పు. సో లెట్ ఇట్ బీ డన్ బై మీ. ఇక్కడ దెమ్ ఉంటే బై దెమ్మే, ఇక్కడ హెర్ర ఉంటే బై హెర్ర రాయండి. అంతేకాని హెర్రను శ్రీగా మార్చకండి. ఆబ్జెక్ట్ కేసులోకి వచ్చింది కాబట్టి అది, అంటే బై తర్వాత ఇటువైపు వచ్చింది కాబట్టి దాన్ని ఇప్పుడు కూడా ఆబ్జెక్ట్ కేసులను రాయాలి. ఆబ్జెక్ట్ కేసు ఇస్తే ఆబ్జెక్ట్ కేసు మారదు. ఓకేనా, మీ ఇస్తే మీయే, హెర్ర ఇస్తే హెర్ర. లెట్ ఇట్ బీ డన్ బై మీ. నెక్స్ట్ లెట్ రవి డ్రైవ్ ద కార్. ఇక్కడ జాగ్రత్త చూడండి. లెట్ తర్వాత రవి నౌన్ ఉండొచ్చు, ఆబ్జెక్ట్ కేసు ఉండొచ్చు అని చెప్పాను సబ్జెక్ట్ ప్లేస్లో. డ్రైవ్ వెర్బ్ వన్, కార్ అనేది ఆబ్జెక్ట్. ఓకేనా, ఇప్పుడు లెట్ ఇస్తే లెట్తో స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసిన తర్వాత ఈ ఆబ్జెక్ట్ ఏంటో చూసి లెట్ ద కార్ తీసుకొచ్చి బీ పెట్టండి. పెట్టి దీనికి మూడో రూపం డ్రివెన్ బై, ఇక్కడ నౌన్ ఇస్తే నౌన్ అయిపోద్ది, రవి ప్యాసివ్ వాయిస్లో మారిపోయింది. లెట్ హిమ్ కంప్లీట్ ద వర్క్. లెట్తో స్టార్ట్ అయింది మరియు హిమ్ ఆబ్జెక్ట్ కేసు ఉంది, వెర్బ్ వన్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. సో లెట్ ఆబ్జెక్ట్ని తీసుకుంటే లెట్ ది వర్క్, తర్వాత బీ పెట్టి దీనికి మూడో రూపం కంప్లీటెడ్, బై పెట్టి హిమ్ కన్నా రాయాలి, ఇటువైపు తీసుకురావాలి హిమ్ని. నెక్స్ట్ లెట్ అస్ డిస్కస్ ద మ్యాటర్. లెట్తో స్టార్ట్ చేసి నెక్స్ట్ డిస్కస్ వెర్బ్ వన్, ఇది మ్యాటర్ అనేది ఆబ్జెక్ట్. లెట్ ద మ్యాటర్ బీ డిస్కస్డ్, బై పెట్టి అజ్. ఎప్పుడంటే ఈ స్ట్రక్చర్ అంతా ఎప్పుడంటే లెట్తో స్టార్ట్ అవ్వాలి, పక్కన ఆబ్జెక్ట్ కేసు కానీ ఒక నౌన్ కానీ ఉండాలి, తర్వాత ఇక్కడ ఆబ్జెక్ట్ కూడా ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ స్ట్రక్చర్. లెట్తో స్టార్ట్ చేసి ఆబ్జెక్ట్ డేటా తీసుకురావాలి, బీ పెట్టాలి, దానికి మూడో రూపం రాయాలి, బై పెట్టాలి, ఈ ఆబ్జెక్ట్ కేసు డేటా తీసుకెళ్ళిపోవడమే. ఇది మనకి రూల్ నెంబర్ 5. అయితే ఇదే రూల్ నెంబర్ 5లో లెట్తో స్టార్ట్ అయ్యి సేమ్ ఆబ్జెక్ట్ కేసు కానీ సబ్జెక్ట్ కానీ ఉంటాయి, ఆబ్జెక్ట్ కేసు కానీ నౌన్ కానీ ఉంటుంది. కానీ ఇక్కడ ఆబ్జెక్ట్ అని ఉండదు, అదర్ వర్డ్స్ ఉంటాయి, ఆబ్జెక్ట్ ఉండదు. అప్పుడు ఏం చేయాలంటే ఇట్ ఈజ్ సజెస్టెడ్ దట్ అని రాయాలి. రాసి ఈ సబ్జెక్ట్ ఇది ఉందో ఆ సబ్జెక్ట్ని రాయాలి. ఓకేనా, ఇట్ ఈజ్ సజెస్టెడ్ దట్ సబ్జెక్టు పెట్టి అప్పుడు షుడ్ ప్లస్ V1 రాయాలి. అంటే చూడండి, ఇక్కడ లెటస్ డాన్స్ అని ఉందండి. లెట్తో స్టార్ట్ అయింది, ఆబ్జెక్ట్ కేసు ఉంది, వెర్బ్ ఉంది, కానీ ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు. అప్పుడు మారిపోద్ది అన్నమాట మూడులో. ఎప్పుడు ఏమవుతుంటే ఇట్ ఈజ్ సజెస్టెడ్ దట్. ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ని అజ్ని మార్చండి. ఇప్పుడు అజ్ని మనం ఎందాకంటే బై తర్వాత చివరి తీసుకెళ్ళాం కాబట్టి అజ్గానే ఉంది ముందు మోడల్లో. కానీ ఇక్కడేటి
దీనిని సబ్జెక్ట్ కేసులోకి మార్చాలి. అజ్ని ఏమవుతుంది ఇప్పుడు? అజ్ వీ అవుద్ది. ఇట్ ఈ సజెస్టెడ్ దట్ వీ షుడ్ రాసి దీనికి ఒకటో రకం షుడ్ ప్లస్ V1 డాన్స్. ఇట్ ఈ సజెస్టెడ్ దట్ రాసి వెంటనే సబ్జెక్ట్ కేసులో రాయాలి. ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ కేసుని సబ్జెక్ట్ కేసులో రాసి దట్ వీ షుడ్ డాన్స్ అని చెప్పాలి. నెక్స్ట్ లెట్ హిమ్ స్టడీ. సో లెట్తో స్టార్ట్ అయింది, ఆబ్జెక్ట్ కేసు ఉంది, వెర్బ్ 1 ఉంది, కానీ ఆబ్జెక్ట్ లేదు. ఆబ్జెక్ట్ ఉంటే ముందు మోడల్లోకి వెళ్ళిపోద్ది. ఆబ్జెక్ట్ లేదు కాబట్టి ఇప్పుడు ఇట్ ఈజ్ సజెస్టెడ్ దట్ అని రాయాలి. ఇట్ ఈజ్ సజెస్టెడ్ దట్ రాసి ఎక్కడ ఉన్నటువంటి ఈ ఆబ్జెక్ట్ కేసుని ఎలా మార్చాలి? హీగా మార్చాలి. ఏ మార్చాలి? హీగా మార్చాలి. షుడ్ ప్లస్ V1 షుడ్ స్టడీ. ఇట్ ఈజ్ సజెస్టెడ్ దట్ హీ షుడ్ స్టడీ. ఓకేనా? లెటస్ గో నౌ. ఇక్కడ లెట్తో స్టార్ట్ అయింది, అజ్ ఉంది, వెర్బ్ 1 ఉంది, కానీ ఆబ్జెక్ట్ లేదు కాబట్టి మనం ఈ స్ట్రక్చర్లో రాయాలి. ఇట్ ఈజ్ సజెస్టెడ్ దట్ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ కేసుని యాజ్ని ఎలా మారుతుందంటే వీగా మారుతుంది. యాజ్ ఎలాగా మారుతుంది? వీగా మారుతుంది. అంతేనా? మనం దీని ముందు మోడల్లో బై తర్వాత తీసుకొచ్చాం కాబట్టి అజ్ ఇస్తే అజ్, మీ ఇస్తే మీ. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది లేదు కాబట్టి ఈ ఆబ్జెక్ట్ కేసుని సబ్జెక్ట్ ప్లేస్లోకి మార్చాలి. ఈ స్ట్రక్చర్లో దట్ట తర్వాత సబ్జెక్ట్ రాయాలి కాబట్టి దట్ట తర్వాత రాస్తాను. బై తర్వాత రాస్తే బై అజ్, బై మీ, బై హిమ్ అంటాం. దట్ట తర్వాత పెడుతున్నాం కాబట్టి ఈ ఆబ్జెక్ట్ కేసుని సబ్జెక్ట్ ప్లేస్లోకి మార్చాలి. అజ్ ఇస్తే వి, మీ ఇస్తే ఐ, హిమ్ ఇస్తే హీ, హెర్ ఇస్తే సి. దట్ వి రాసి షుడ్ ప్లస్ V1 రాయాలి. షుడ్ గో నౌ. ఇట్ ఈస్ సజెస్టెడ్ దట్ వీ షుడ్ గో నౌ. ఓకేనా? ఇది లెట్ ఇచ్చి సబ్జెక్ట్ లేదా ఆబ్జెక్ట్ కేసు ఏదో ఒకటి ఉండి వెర్బ్ 1 ఇచ్చి ఆబ్జెక్ట్ లేకుండా అదర్ వర్డ్స్ ఏమని ఇచ్చిన, ఓకేనా, ఆబ్జెక్ట్ ఉండదు అనమాట. అప్పుడు ఈ స్ట్రక్చర్లో కొంచెం ఇట్ ఈస్ సజెస్టెడ్ దట్ సబ్జెక్ట్ రాసి షుడ్ ప్లస్ V1 రాయాలి. మీనింగ్ అంటే తెలుగులో మీనింగ్ చెప్పడానికి కొందరు అంటుంటారు. అంటే ఇక్కడ స్పోకెన్ ఇంగ్లీష్ అయితే ఓదో 1-2-3 ఎగ్జాంపుల్స్ చెప్పేసి వాటిని ఎలా చెప్పాలి అని చెప్తే అక్కడ క్లోజ్ అయిపోద్ది. కానీ ఇది గ్రామర్ టాపిక్ వల్ల ఎగ్జాంపుల్స్ ఎక్కువ చెప్పడం వల్ల అన్నింటికి మీనింగ్ చెప్పుకుంటూ వెళ్ళడం వల్ల ఏంటంటే లెంత్ ఎక్కువైపోతుంది. నెక్స్ట్ అంటే సిలబస్ లేట్ అవుతుంది అనమాట. కాబట్టి అంటే ఉదాహరణకి ఇక్కడ లెట్ మీ డూ ఇట్ ఉందనుకోండి. లెట్ మీ డూ ఇట్ అంటే ఇది నన్ను చేయనివ్వండి అని అర్థం. ఇది నన్ను చేయనివ్వండి అని. అదే దానిని మనము ప్యాసివ్ వాయిస్లో మార్చినప్పుడు ఏమైంది? లెట్ ఇట్ బీ డన్ బై మీ. నా చేత చేయనివ్వండి అని అర్థం. నన్ను చేయనివ్వండి, నా చేత చేయనివ్వండి. ప్యాసివ్ వాయిస్ అనమాట. ఎక్కడ మీనింగ్ చూడండి. లెట్ అస్ డాన్స్ చేద్దామా మనం. దానిని ప్యాసివ్ వాయిస్లో మార్చినప్పుడు ఇట్ ఈస్ సజెస్టెడ్ దట్ వీ షుడ్ డాన్స్ అంటే మమ్మల్ని డాన్స్ చేయమని సూచించారు, సజెస్ట్ చేశారు అని. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ సంబంధించి 5 ఇంపార్టెంట్ రూల్స్. 5వ రూల్లో 2 ఇంకొక ఎక్సెప్షన్ కూడా ఉంది. మొత్తం 6 రూల్సే, కానీ 5లో 2 చెప్పాను మీకు ఆల్రెడీ. సో తప్పనిసరిగా ఈ మోడల్ మీరు ఫాలో అయితే ఇంపరేటివ్ సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లో మార్చడం తప్పు చేయడం అనేది జరగదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ని ఏ విధంగా ప్యాసివ్ వాయిస్లో మారుస్తామనేది చెప్పబోతున్నాను. థ్యాంక్ యూ.